ఓం శాంతి 1-4-2024 మధురమైన పిల్లలు, మీ ఈ జీవితం దేవతల కన్నా ఉత్తమమైనది. ఎందుకంటే మీరిప్పుడు రచయిత మరియు రచనలను యథార్థంగా తెలుసుకుని ఆస్తికులుగా అయ్యారు. ప్రశ్న: మొత్తం కల్పమంతటిలోనూ ఉండని ఏ విశేషత సంగమయుగంలోని ఈశ్వర్య పరివారంలో ఉంటుంది? జవాబు: ఈ సమయంలో మాత్రమే స్వయంగా ఈశ్వరుడు తండ్రిగా అయి పిల్లలను మిమ్మల్ని సంభాళిస్తారు, టీచర్గా అయి చదివిస్తారు, సద్గురువుగా అయి మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి తమతో పాటు తీసుకువెళ్తారు. సత్యుగంలో దైవీ పరివారం ఉంటుందే కాని ఇటువంటి ఈశ్వర్య పరివారం ఉండదు. పిల్లలను మీరిప్పుడు అనంతమైన సన్యాసులు కూడా, అలాగే రాజయోగులు కూడా. మీరు రాజ్యం కోసం చదువుకుంటున్నారు. ఓం శాంతి. ఇది స్కూల్ లేక పాఠశాల. ఇది ఎవరి పాఠశాల? ఆత్మల పాఠశాల. తప్పకుండా ఆత్మ శరీరం లేకుండా ఏమీ వినలేదు. ఆత్మల పాఠశాల అని అన్నప్పుడు ఆత్మ శరీరం లేకుండానైతే అర్థం చేసుకోలేదు అని తెలుసుకోవాలి. కావున జీవాత్మ అని అనాల్సి ఉంటుంది. వాస్తవానికి అన్ని పాఠశాలలు జీవాత్మల పాఠశాలలే. అందుకే దీనిని ఆత్మల పాఠశాల అని, పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారని అనడం జరుగుతుంది. అది దైహికమైన చదువు, ఇది ఆత్మిక చదువు. దీనిని అనంతమైన తండ్రే చదివిస్తారు. కావున ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ. ఇది భగవాను వాచ కదా. ఇది భక్తి మార్గం కాదు, ఇది చదువు. స్కూల్లో చదువు ఉంటుంది, మందిరాలు మొదలైన వాటిలో భక్తి జరుగుతుంది. ఇందులో ఎవరు చదివిస్తారు? భగవాను వాచ. ఇంకే పాఠశాలలోనూ భగవాను వాచ ఉండనే ఉండదు. భగవాను వాచ ఉన్న స్థానం ఇదొక్కటే. ఉన్నతోన్నతుడైన భగవంతుణ్ణే జ్ఞానసాగరుడని అంటారు. వారే జ్ఞానాన్ని ఇవ్వగలరు. మిగిలిందంతా భక్తియే. భక్తి ద్వారా ఎవ్వరికీ సద్గతి లభించదని భక్తి గురించి తండ్రి అర్థం చేయించారు. సర్వుల సద్గతిదాత ఒక్క పరమాత్మే. వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఇంకే జ్ఞానంలోనూ భగవాను వాచ అనేది లేదు. శివ జయంతి కూడా జరుపుకోబడేది భారత్లోనే. భగవంతుడైతే నిరాకారుడు. మరి శివ జయంతిని ఎలా జరుపుకుంటారు? ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు జయంతి జరుగుతుంది. తండ్రి అంటున్నారు, నేనైతే ఎప్పుడూ గర్భంలోకి ప్రవేశించను. మీరందరూ గర్భంలోకి ప్రవేశిస్తారు, 84 జన్మలు తీసుకుంటారు. అందరికన్నా ఎక్కువ జన్మలు ఈ లక్ష్మీనారాయణలే తీసుకుంటారు. 84 జన్మలు తీసుకుని మళ్లీ నల్లని వానిగా పల్లెటూరి బాలుడిగా అవుతారు. లక్ష్మీనారాయణలనండి లేక రాధేకృష్ణులనండి. రాధాకృష్ణులు బాల్యంలోని వారు. వారు జన్మ తీసుకున్నప్పుడు స్వర్గంలో తీసుకుంటారు. దానినే వైకుంఠం అని కూడా అంటారు. మొదటి నంబర్ జన్మ ఇతనిదే. కావున 84 జన్మలను కూడా ఇతనే తీసుకుంటారు. శ్యామ్ మరియు సుందర్. సుందరమైన వారి నుండి శ్యామంగా అవుతారు. శ్రీకృష్ణుడు అందరికీ ప్రియమనిపిస్తారు. శ్రీకృష్ణుడి జన్మైతే కొత్త ప్రపంచంలోనే జరుగుతుంది. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చి పాత ప్రపంచంలోకి చేరుకున్నప్పుడు వారు శ్యామంగా అవుతారు. ఈ ఆటే ఇలా ఉంది. భారత్ మొదట సతోప్రధానంగా సుందరంగా ఉండేది. ఇప్పుడు నల్లగా అయిపోయింది. తండ్రి అంటున్నారు, ఇంతమంది ఆత్మలంతా నా పిల్లలే. ఇప్పుడు అందరూ కామచితిపై కూర్చుని కాలిపోయి నల్లగా అయిపోయారు.
నేనొచ్చి అందర్నీ తిరిగి తీసుకువెళ్తాను. ఈ సృష్టి చక్రమే ఇలా ఉంది. పూలతోట మళ్లీ ముళ్ళ అడవిగా అయిపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు ఎంత సుందరంగా విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ అలా తయారవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారు 84 జన్మలను అనుభవించి మళ్లీ ఆ విధంగా అవుతున్నారు. అనగా వారి ఆత్మలు ఇప్పుడు చదువుకుంటున్నారు. సత్యుగంలో అపారమైన సుఖముండేదని, దానివల్ల ఎప్పుడూ తండ్రిని స్మృతి చేయవలసిన అవసరం కూడా ఉండదని మీకు తెలుసు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు అన్న గాయనముంది. ఎవరిని స్మరిస్తారు? తండ్రిని. ఇంతమందిని స్మరించకూడదు. భక్తిలో ఎంతగా స్మరిస్తారు, కాని వారికేమీ తెలియదు. శ్రీకృష్ణుడు ఎప్పుడొచ్చారు, అసలు వారెవరు అన్నది ఏమీ తెలియదు. శ్రీకృష్ణుడు మరియు శ్రీనారాయణుడి వ్యత్యాసం గురించి కూడా తెలీదు. శివబాబా ఉన్నతోన్నతమైన వారు. మళ్లీ వారి కింద బ్రహ్మ, విష్ణు, శంకర్లున్నారు. వారిని మళ్లీ దేవతలు అని పిలవడం జరుగుతుంది. మనుషులైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు. సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి అంటారు, పంచవికారాలైన మాయ సర్వవ్యాపి. అవి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. సత్యుగంలో ఏ వికారాలు ఉండవు. ముక్తిధామంలో కూడా ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. అక్కడ అపవిత్రత అనే విషయమేది ఉండదు. ఈ రచయితైన తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. మీరు ఒకేసారి ఆస్తికులుగా అవుతారు. మీ ఈ జీవితం దేవతల కన్నా ఉత్తమమైనది. మనుష్య జీవితం దుర్లభమైనది అన్న గాయనం కూడా ఉంది. ఎప్పుడైతే పురుషోత్తమ సంగమయుగం ఉంటుందో అప్పుడు వజ్రతుల్యమైన జీవితం తయారవుతుంది. లక్ష్మీనారాయణలను వజ్రతుల్యమైన వారు అని అనరు. మీ జన్మ వజ్రతుల్యమైనది. మీరు ఈశ్వరీయ సంతానం, వారు దైవీ సంతానం. ఇక్కడ మీరు మేము ఈశ్వరీయ సంతానం, ఈశ్వరుడు మా తండ్రి, వారు మమ్మల్ని చదివిస్తున్నారు అని అంటారు. ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు కదా, వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ జ్ఞానం ఒకేసారి పురుషోత్తమ సంగం యుగంలో లభిస్తుంది. ఇది ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగం. దీని గురించి ప్రపంచానికి తెలియదు. అందరూ కుంభకర్ణుడి అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. అందరి వినాశనం ఎదురుగా ఉంది. అందుకే ఇప్పుడు పిల్లలు ఎవ్వరితోనూ సంబంధాన్ని పెట్టుకోకూడదు. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని అంటారు. అంతిమ సమయంలో శివబాబాను స్మరించినట్లయితే నారాయణ యోనిలోకి వస్తారు. ఈ మెట్లు చాలా బావున్నాయి. మనమే దేవతలము, మళ్లీ మనమే క్షత్రియులు మొదలైన వారిగా అవుతామని రాయబడి ఉంది. ఈ సమయంలో ఇది రావణ రాజ్యం. ఇప్పుడు తమ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని మరచి ఇతర ధర్మాలలో చిక్కుకుని ఉన్నారు. ఈ ప్రపంచమంతా లంకే. అంతేకాని బంగారు లంక అంటూ ఏదీ లేదు. తండ్రి అంటారు, మీరు మీకన్నా ఎక్కువగా నన్ను నింద చేశారు. మీ కొరకైతే 84 లక్షల జన్మలు అని అన్నారు కాని నన్నైతే కణకణంలో ఉన్నారని అనేశారు. అటువంటి అపకారులకు కూడా నేను ఉపకారం చేస్తాను. తండ్రి అంటారు, అందులో మీ దోషమేమీ లేదు. ఇది డ్రామా ఆట. సత్యుగ ఆది నుండి మొదలుకొని కలియుగ అంతిమం వరకు ఇది ఒక ఆట. ఇది ఇలా తిరగాల్సిందే. దీని గురించి తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. మీరందరూ బ్రహ్మ కుమార కుమారీలు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానం. మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చున్నారు. సత్యుగంలో దైవీ పరివారం ఉంటుంది. ఈ ఈశ్వరీయ పరివారంలో
తండ్రి మిమ్మల్ని సంభాళిస్తారు కూడా, చదివిస్తారు కూడా, మళ్ళీ పుష్పాలుగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదని గ్రంథులో కూడా ఉంది. అందుకే పరమాత్మను ఇంద్రజాలికుడు అని అంటారు. నరకాన్ని స్వర్గంగా చేయడమనేది ఇంద్రజాలమే కదా. స్వర్గం నుండి నరకంగా అవ్వడానికి 84 జన్మలు పడుతుంది. మళ్ళీ నరకం నుండి స్వర్గంగా ఒక్క చిటికలో అవుతుంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. నేను ఆత్మను. ఆత్మను తెలుసుకున్నారు, తండ్రిని కూడా తెలుసుకున్నారు. ఆత్మ అంటే ఏమిటి అనేది మానవ మాత్రులెవరికీ తెలియదు. గురువులు అనేకులున్నారు, సద్గురు ఒక్కరే. సద్గురు అకాల మూర్తి అని అంటారు. పరంపిత పరమాత్మ ఒక్కరే సద్గురు. కాని గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. నిర్వికారులైతే ఎవ్వరూ లేరు. అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. ఇప్పుడు రాజధాని స్థాపనవుతుంది. మీరందరూ ఇక్కడ రాజ్యం కొరకు చదువుకుంటారు. మీరు రాజయోగులు, అనంతమైన సన్యాసులు. ఆ హఠయోగులు హద్దులోని సన్యాసులు. తండ్రి వచ్చి అందరికీ సద్గతినిచ్చి సుఖవంతులుగా తయారుచేస్తారు. నన్నొక్కరినే సద్గురు అకాలమూర్తి అని అంటారు. అక్కడ మనం గడియ గడియ శరీరాన్ని వదలడం, తీసుకోవడం చేయము. అక్కడ మృత్యు కబళించదు. మీ ఆత్మ కూడా అవినాశియే, కాని పతితంగా మరియు పావనంగా అవుతుంది. ఆత్మ నిర్లేపి కాదు. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రే అర్థం చేయిస్తారు. రచయితే రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు కదా. జ్ఞానసాగరుడు ఆ ఒక్క తండ్రే. వారే మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా, ద్వికిరీటధారులుగా తయారు చేస్తారు. మీ జన్మ గవ్వతుల్యంగా ఉండేది. ఇప్పుడు మీరు వజ్రతుల్యంగా అవుతున్నారు. తండ్రి హంసో సోహం యొక్క మంత్రాన్ని కూడా అర్థం చేయించారు. వాళ్లేమో ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ, హంసో సోహం అని అంటారు. తండ్రి అంటారు, ఆత్మే పరమాత్మగా ఎలా అవ్వగలదు? తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మైన మనం ఈ సమయంలో బ్రాహ్మణులుగా ఉన్నాము. మళ్ళీ ఆత్మైన మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. మళ్ళీ క్షత్రియులుగా అవుతాము. మళ్ళీ శూద్రులుగా అయి ఆ తర్వాత బ్రాహ్మణులుగా అవుతాము. అన్నింటికన్నా ఉన్నతమైన జన్మ మీదే. ఇది ఈశ్వరీయ ఇల్లు. మీరు ఎవరి వద్ద కూర్చున్నారు? మాతాపితల వద్ద. అందరూ సోదరీ సోదరులు. తండ్రి ఆత్మలకు శిక్షణ ఇస్తారు. మీరందరూ నా పిల్లలు, వారసత్వానికి హక్కుదారులు. అందుకే పరమాత్మైన తండ్రి నుండి ప్రతి ఒక్కరూ వారసత్వాన్ని తీసుకోవచ్చు. వృద్ధులు, చిన్నవారు, పెద్దవారు అందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. కావున పిల్లలకు కూడా ఇదే అర్థం చేయించండి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. తద్వారా పాపాలు అంతమవుతాయని. భక్తి మార్గం వారు ఈ విషయాలను ఏమాత్రం అర్థం చేసుకోరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్. పిల్లలు తండ్రిని గుర్తించారు కూడా, ఆ తండ్రి చదివిస్తున్నారని అర్థం చేసుకున్నారు కూడా. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభించనున్నది. కాని కష్టమైన విషయం ఏంటంటే మాయ మరపింపజేస్తుంది. ఏదో ఒక విఘ్నాన్ని కలిగిస్తుంది. దానివల్ల పిల్లలు భయపడిపోతారు. అందులో కూడా మొదటి నెంబర్లో వికారాల్లో పడిపోతారు. కళ్ళు మోసగిస్తాయి. ఇక్కడ
కళ్ళు తీసేసే విషయమేమీ లేదు. తండ్రి జ్ఞాననేత్రాన్ని ఇస్తారు. జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క యుద్ధం నడుస్తుంది. జ్ఞానం తండ్రి, అజ్ఞానం మాయ. వీరి యుద్ధం చాలా తీక్షణమైనది. పడిపోయినప్పుడు వారికి అర్థం కాదు. ఆ తర్వాత నేను పడిపోయానే, నేనెంతగానో నా అకళ్యాణం చేసుకున్నాను అని భావిస్తారు. మాయ ఒక్కసారి ఓడిస్తే ఇక మళ్లీ ఎక్కడం కష్టమైపోతుంది. చాలామంది పిల్లలు మేము ధ్యానంలోకి వెళ్తాము అని అంటారు. కాని అందులో కూడా మాయ ప్రవేశిస్తుంది. అది తెలియని కూడా తెలీదు. మాయ దొంగతనం చేయిస్తుంది, అబద్ధాలు చెప్పిస్తుంది. మాయ ఏం చేయించదని అసలు చెప్పడానికి వీల్లేదు. అశుద్ధంగా చేసేస్తుంది. పుష్పాలుగా అవుతూ మళ్లీ చీచీగా అయిపోతారు. మాయ ఎంత శక్తివంతమైనదంటే అది గడియ గడియ కింద పడేస్తూ ఉంటుంది. పిల్లలంటారు, బాబా మేం గడియ గడియ మర్చిపోతున్నాము. పురుషార్థం చేయించేవారైతే ఒక్క తండ్రే. కాని ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే పురుషార్థం కూడా చేయలేరు. ఇక్కడ ఎవరికీ విశేష పాలన కూడా జరగదు. అలాగే ఎక్స్ట్రా చదివించరు కూడా. ఆ చదువులోనైతే ఎక్స్ట్రా చదువుకునేందుకు టీచర్ను పిలుస్తారు. ఇక్కడైతే భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు అందరినీ ఏకరసంగా చదివిస్తారు. ఒక్కొక్కరికి వేరువేరుగా ఎంతవరకని చదివిస్తారు? ఎంతమంది పిల్లలున్నారు? ఆ చదువులో ఎవరైనా గొప్ప వ్యక్తుల పిల్లలుంటే ఎక్కువ ఖర్చు ఇవ్వగలిగితే వారికి ఎక్స్ట్రాగా కూడా చదివిస్తారు. ఇతను డల్గా ఉన్నాడు అని టీచర్కు తెలుసు. అందుకే బాగా చదివించి అతన్ని స్కాలర్షిప్కు అర్హునిగా తయారు చేస్తారు. కాని తండ్రి అలా చెయ్యరు. వీరైతే అందరికీ ఒకే విధంగా చదివిస్తారు. అక్కడది టీచర్ ఎక్స్ట్రా పురుషార్థాన్ని చేయించడం. ఇక్కడ వీరు ఎవరిచేత వేరుగా ఎక్స్ట్రా పురుషార్థాన్ని చేయించరు. ఎక్స్ట్రా పురుషార్థాన్ని చేయించడం అంటే టీచర్ కొంత కృపను చూపించటం. అయితే అక్కడ వారు దానికోసం డబ్బు తీసుకుంటారు. విశేషంగా సమయం ఇచ్చి చదివిస్తారు. దాని ద్వారా వారు ఎక్కువగా చదువుకుని చురుకైన వారిగా అవుతారు. ఇక్కడైతే ఎక్కువగా చదువుకునే విషయమేమీ లేదు. వీరి విషయం ఒక్కటే, మన్మనాభవ అన్న ఒక్క మహామంత్రాన్ని ఇస్తారు. స్మృతి ద్వారా ఏం జరుగుతుంది అన్నది పిల్లలను మీరు అర్థం చేసుకున్నారు. తండ్రే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే మనం పావనంగా అవుతామని మీకు తెలుసు. అచ్చా, గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు శ్మశాన వాటికగా మారనున్నది. వినాశనం ముందు నిలిచి ఉంది. అందుకే ఎవ్వరితోనూ సంబంధాన్ని పెట్టుకోకూడదు. అంత్యకాలంలో ఒక్క తండ్రే గుర్తుండాలి. రెండవ పాయింట్, శ్యామం నుండి సుందరంగా, పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషోత్తమ సంగమయుగమిది. ఇదే ఉత్తమ పురుషులుగా అయ్యే సమయం. సదా ఇదే స్మృతిలో ఉంటూ స్వయాన్ని గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. వరదానము. జ్ఞానధనం ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలను ప్రాప్తి చేసుకునే పదమా పదం పతి భవ. జ్ఞానధనం స్థూల ధనం యొక్క ప్రాప్తిని స్వతహాగానే చేయిస్తుంది. ఎక్కడైతే జ్ఞానధనం ఉంటుందో అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసీగా అయిపోతుంది. జ్ఞానధనం ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. అందుకే జ్ఞానధనం అన్ని ధనాలకు రాజు వంటిది. ఎక్కడైతే రాజు ఉంటారో అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. ఈ జ్ఞానధనమే పదమా పదంపతులుగా తయారు చేస్తుంది. పరమార్థాన్ని మరియు వ్యవహారాన్ని స్వతహాగా సిద్ధింపజేస్తుంది. జ్ఞానధనంలో ఎంతటి శక్తి ఉందంటే అది అనేక జన్మల కొరకు రాజులకే రాజుగా తయారు చేస్తుంది. స్లోగన్. నేను కల్పకల్పపు విజయిని. ఈ ఆత్మిక నశ ఇమర్చై ఉన్నట్లయితే
మాయాజీతులుగా అయిపోతారు. ఓం శాంతి.